అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి ఉంది, దసరా ఉంది, అదే రోజు గాంధీ జయంతి ఉంది. కొంతమంది ఏమో గాంధీ జయంతి దసరాను ఈ రోజు జరుపుకోకపోతే ఏం కాదని చెప్తున్నారు. కొంతమంది దసరా జరుపుకుంటాం, గాంధీ జయంతి అవసరం లేదు, గాంధీ జయంతిని బ్యాన్ చేయాలని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒక పొలిటికల్ లీడర్ గా మీ స్టాండ్ ఏంటి? నాది ఏమంటే, ఫస్ట్ నేను ఒక హిందూ, ఒక సనాతన్లా పుట్టిన ఒక వ్యక్తి. నా ముఖ్యమైన పని ఏముందంటే, గాంధీజీ కానీ నితిన్ నందన్ కానీ ఎవరైనా మనిషిదే, కానీ నవరాత్రి కానీ ఏదో ఒకటి హిందూ ఫెస్టివల్ అంటే నాకు హిందూ ఫెస్టివలే మాకు ముఖ్యము. మాకు నవరాత్రి ముఖ్యము, మాకు గణేష్ చతుర్థి ముఖ్యము, మాకు రామనవమి ముఖ్యము. ప్రతి ఒక్క పండుగ మాకు ముఖ్యము. ఆ తర్వాత ఏదో ఒకటి ఉంటే మాకు ఆయనతో ఏం సంబంధం లేదు. కానీ దయచేసి అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, మనిషితోని పెద్ద దేవుడు ఉన్నారు. ఆ దేవుడితోని ఆ దేవుడు బ్లెస్సింగ్స్ తోని ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ ప్రపంచంలో మనం అందరూ కూడా మంచి ఉండాలి అంటే ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలి. మనిషి ఆశీర్వాదం ఈ రోజు ఉంటే రేపు మనిషి పోతాడు, కానీ మనిషిది కాదు. నేను యాజ్ ఏ హిందూగా ముఖ్యంగా నాకు నవరాత్రి ఉంది, ముఖ్యంగా నాకు రామనవమి ఉంది, ముఖ్యంగా నాకు వీర శివాజీ జయంతి కూడా ఉంది. కాబట్టి నేను వీర శివాజీ సేన తరపు నుంచి చాలా సారి ర్యాలీస్ కూడా తీస్తా ప్రతి ఒక్క ఇయర్. నాకు అది కూడా ముఖ్యంగా ఉంది. ఆ తర్వాత ఏదో ఒకటి పండుగ చేయవచ్చు, ఏదో ఒకటి మీరు జయంతి కూడా చేయవచ్చు అని నా ఉద్దేశం ఉంది అన్న. Download ShareChat.